చికెన్ కర్రీని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెన్నతోటి అద్భుతంగా ఉండేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్గా టేస్ట్ బాగుండేలాగా వండాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అనగానే అందరూ కూడా నార్మల్గా ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఒకటి ఫ్రై అవుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటాయి లేదా మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా బయట హోటల్ వాళ్ళు చేసేట్టు పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ రావాలి అంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఈ విధంగా పైన తొక్క తీసేసి మధ్యలోకి కట్ చేసుకుని ఇలాంటి పొటాటో స్లైసర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా ఆనియన్స్ని స్లైస్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఆనియన్స్ అన్నీ కూడా ఒకే సైజులో కట్ అవుతాయి కాబట్టి ఆయిల్లో వేగేటప్పుడు కూడా అన్నీ ఈక్వల్గా ఒకే విధంగా వేగుతాయి. పచ్చి పచ్చిగా ఉండటం కానీ మాడిపోవటం కానీ లేకుండా అన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక పావు కేజీ ఆనియన్స్ని సన్నగా తరిగి రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వన్స్ ఇలా ఎడ్జెస్ నుంచి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతూ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలపకుండా అలాగే వదిలేసారంటే ఎడ్జెస్కున్నవి మాడిపోతాయి, మధ్యలో ఫ్రై అవ్వవు. సో అందుకని దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటూ అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్కి మిగతా కలర్ వచ్చేస్తుంది. సో ఈ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి వెంటనే సపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఆయిల్లో ఉంచకుండా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగాల్ని ఇలా స్ట్రైనర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న నూనె అంతా కూడా వదిలేస్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకున్న తర్వాత స్ట్రైనర్లోనే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోంచి తీసిన తర్వాత అన్నీ కూడా పల్చగా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోతే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ అంటే ఈ విధంగా ఉండాలి. చూడండి, పొడి పొడిలాడుతూ ఆయిల్ తక్కువ పీల్చుకొని క్రిస్పీగా ఎంత బాగున్నాయో కదా. వీటితోటి మీరు ఏ రెసిపీ చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. బిర్యానీ లాంటి రెసిపీస్ చేసేటప్పుడు అయితే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ యూస్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు లేకుండా వడకట్టి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 బద్ద వరకు లెమన్ జ్యూసు, ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక కప్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు అండ్ ఒక 1/2 కప్పు వరకు వెన్న వేసుకోండి. వెన్న ప్లేస్లో మీరు బయట కొనుక్కునే బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ వెన్న యూస్ చేస్తున్నాను. తర్వాత ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్ అండ్ 1.5 స్పూన్ వరకు చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఉప్పు ఎక్కువ అవుతుందక్క అని చెప్పేసి కామెంట్ చేశారు ఈ రెసిపీని షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు. ఉప్పు ఏం ఎక్కువ అవ్వదండి. మనం తీసుకునే క్వాంటిటీకి 2 స్పూన్స్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కారం వచ్చేసి 2 స్పూన్సే ఎందుకు యాడ్ చేసామంటే లాస్ట్లో మళ్ళీ మనం మసాలా కారం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం వెన్న, పెరుగు 2 యూస్ చేసాం కాబట్టి కమ్మదనం అనేది వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూడండి, అంతా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోండి. అంటే మనం మిగతా మసాలాలు రెడీ చేసుకునేంత వరకు మ్యారినేట్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంటే అదే యాడ్ చేసుకోండి. కర్రీ ఇంకా కలర్ఫుల్గా వస్తుంది. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను. ఇవన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మసాలా కారం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి అడుగు మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని ఒక 1/2 కప్పు వరకు లేదా 1 టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోండి. వెన్న నేను ఇక్కడ కొంచెం మెల్ట్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 గంట నూనె కూడా వేసి వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి.
5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి మగ్గించారంటే చికెన్ ఈజీగా మగ్గిపోతుంది. పెరుగులో ఉండే వాటర్ క్వాంటిటీ అండ్ వెన్నలో ఉండే వాటర్ క్వాంటిటీ సరిపోతుంది ఇది మగ్గటానికి. ఒక 50% వరకు ఇలా మగ్గించేసుకున్న తర్వాత ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే, కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసాక మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఈసారికి ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి, గ్రేవీ కూడా ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డ తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కారం మసాలా ఉంది కదా, అదొక స్పూన్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కారం వేయటం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ కర్రీ కలర్ఫుల్గా వస్తుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించారంటే ఆయిల్ ఇలా పైకి తేలుతూ కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీలోకి దిగాలి అంటే కరివేపాకు వేసాక మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా మగ్గించేశారు అంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్లీ దించే ముందు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. నార్మల్ రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా లాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.